దేవుడు మనల్ని దీవించున్నాడు. ఈ రాత్రి వేళలో మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మరి ఒకసారి చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈరోజు చదువుకున్న పాఠ్య భాగం ఏంటి? Matthew chapter 5 verse 3. What it says? It says, who are the meek? Whoever be the meek are the blessed. The meek are the blessed. Okay? దీనులైన వారు పరలోక రాజ్యము స్వతంత్రించుకుంటారు కదా. పరలోక రాజ్యం ఎవరిని? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. Whoever are meek in the heart. Whoever are meek in their heart are blessed. Blessed are those who are meek in their heart. So today we are going to learn about the meekness. Whoever are the meek. దీనత్వం కలిగిన వారు ఎవరు? దీనత్వం కలిగి ఉంటే మనకి ఏం జరుగుతుంది? దేవుడు దీనత్వం కలిగిన వారి పట్ల దేవుడు ఏం చేయబోతున్నాడు మనం ఈరోజు తెలుసుకుందాం. దేవుని ప్రజలు ఆనందంగా, ఆశీర్వాదంగా, ఆధ్యాత్మికంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తూ ఈ మాట చెప్పాడు. మొట్టమొదటిగా మనము దీనత్వము కలిగి జీవించాలి. దీనత్వము కలిగి జీవిస్తే, మనలో దీనత్వం ఉంటే, దీనత్వంలో దాగి ఉన్నటువంటి ధన్యతలు ఏంటి? మొట్టమొదటిగా మనం చూస్తాం కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. ఏమని రాయబడింది ఇక్కడ? దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడంట? భోజనముతో తృప్తి పరుస్తాడు. ఏం చేస్తాడు? The meek shall eat and be satisfied. Psalms chapter 22 verse 26. What is it written here? The meek shall eat and be satisfied. Satisfied అంటే సంతృప్తి చెందుతారు. మొట్టమొదటిగా మనము దీనత్వంలో దీనత్వం కలిగి ఉంటే మనలో జరిగే కార్యాలు ఏంటంటే, మొట్టమొదటిగా మనలో ఏం జరుగుతుంది? సంతృప్తి కలుగుతుంది. మనకి ఏం జరుగుతుంది? మనకు సంతృప్తి కలుగుతుంది. We will be satisfied. We will be satisfied. The meek shall eat and be satisfied. అంటే దీనులు భోజనం చేసి సంతృప్తి పొందెదరు. రెండవదిగా మనం చూస్తాము, ఇదే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనము. Psalm chapter 34 verse 2. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. The meek shall hear. ఏమి వింటారు? యెహోవాను బట్టి అతిశయించువారు. చూడండి, దీనులు దాన్ని వింటారు, విని ఏం చేస్తారు? సంతోషించెదరు. They will be glad. The meek shall hear and thereof they will be glad. Glad అంటే సంతోషం కలిగి జీవిస్తారు. దీనత్వం కలిగినటువంటి వారిలో మొట్టమొదటిగా ఏముంటుంది? సంతృప్తి వస్తుంది. దీనులు భోంచేసి సంతృప్తిగా జీవిస్తారు. రెండవదిగా సంతోషంగా జీవిస్తారు. దీనులు ఎలా ఉంటారు? సంతోషంగా జీవిస్తారు. ఎప్పుడు? యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. దేనిని విని సంతోషిస్తారు? మనకు అతిశయకారణమైనటువంటి యెహోవాను బట్టి మనము దీనత్వం కలిగి ఉంటే మనలో జరిగే రెండవ కార్యం ఏంటి? సంతోషము. మూడవదిగా చూద్దాము, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనము. కీర్తనలు 37:11.
In Psalms chapter 37 verse 11 it says that the meek shall inherit the earth. The meek shall inherit the earth. They will have abundance of peace. ఏముంటుందంటే వారికి సుఖము, క్షేమము. ఏముంటుంది? క్షేమం ఉంటుంది, సంక్షేమము కలిగి ఉంటారు. మూడవది ఏంటి? సంక్షేమము కలిగి ఉంటారు. మొట్టమొదటిది సంతృప్తి కలిగి జీవిస్తారు, తర్వాత సంతోషము కలిగి జీవిస్తారు, మూడవది సంక్షేమము కలిగి సుఖిస్తారు. అంటే they will have abundance of peace. They will inherit the earth. Who will inherit the earth? The meek shall inherit the earth. దీనత్వము గలవారు ఏం చేస్తారు? భూమిని స్వతంత్రించుకుంటారు. భూమిని స్వతంత్రించుకుంటారు అని మనం చూస్తున్నాం కదా. మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సంఖ్యాకాండము బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే మనం ఒక వ్యక్తిని చూస్తాము. ఎవరిని చూస్తాం చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనము. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం ఏమని రాయబడింది? ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తాము. 12వ అధ్యాయం 3వ వచనం ఏమంది? యెహోవా ఆ మాట విను, మోషే భూమి మీద ఉన్న వారిలో మిగిలి సాత్వికుడు. Who is Moses here? Moses is the person who has humility, humble nature ఉన్న వ్యక్తి. ఎవరు? మోషే సాత్వికుడు. ఎక్కడ సాత్వికుడు? ఎవరిలో సాత్వికుడు? అక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్న ప్రజలందరిలో సాత్వికుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెహోవా దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? మోషేని గురించి. మోసెస్ ఈజ్ ద వన్ హూ ఈజ్ హంబుల్ ఆన్ దిస్ ఎర్త్ అని చెప్తున్నాడు కదా. సో హ్యూమిలిటీ అనేది మనం ఎక్కడ చూస్తాం? హంబుల్నెస్, దీనత్వము, ఈ వినయము కలిగి జీవించాలి అంటే మనము ఒకసారి చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆ రోజు కూడా చదువుకుందాము. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపను గ్రహించును. హ్యూమిలిటీ can open the doors, right? To receive what? To receive grace of God. Grace of God రావడానికి మనుషుల హృదయంలో ఓపెన్ చేస్తాడు. ఎవరు చేస్తారు? జీసస్ ఓపెన్ చేస్తాడు. అదే అంటారు కదా. ఏమన్నాడు ఆలోచనలో? ఆయన ఎక్కడ కృపనిచ్చును? దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. God will provide grace to the humble, who are in meek, who are in poor, who are in humility. వారికందరికి ఏమిస్తాడు? God will provide. ఏమిస్తాడు? కృప అంటే గ్రేస్. God will provide grace. His grace is abundant. ఎట్లా ఉంటుందంటే His love is unconditional. God's love is unconditional. God's grace is abundant. ఎట్లా ఉంటుందంటే ఆయన అన్నాడు కదా, మోషేకి ఏం చెప్పాడు? భూమి అంతటిలో మోషే సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు. Moses is the only one who is humble in God's sight. దేవుని దృష్టిలో మోషే ఒక్కడే సాత్వికుడు కదా. మనము 7వ వచనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి, that's why we have to obey God. మన దీనత్వము హంబల్ తగ్గించుకొని ఉండాలి అని దేవుడు నేర్పిస్తున్నాడు. మనం దేవుడు ఎప్పుడు ఎవరిని ఎదిరిస్తాడు? అహంకారాలను ఏం చేస్తాడు? ఎదిరించి దీనికి ఏమిస్తాడు? కృప అనుగ్రహించే దేవుడు. 7వ వచనంలో ఏమని రాయబడి ఉంది? యాకోబు రాసిన పత్రిక James chapter 4 verse 7 says, కాబట్టి దేవునికి లోబడండి. You need to obey God. You have to show obedience to God. దేవునికి ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండి జీవించాలి. ఎస్పెషల్లీ యూత్, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఏం చేయాలి? We need to obey God.
obeyed God. Moses obeyed God. In the same way we need to obey God. మోషే ఒక్కడే పాత నిబంధనలో obey చేశాడు. Did Moshe only show obedient to God? మోషే ఒక్కడేనా obedient? మరి ఒకసారి ఇంకా చూద్దాము. మనము గ్రంథంలో చూసుకుంటే నామాను ఎవరు? Who is Naaman? నయమాను ఎవరండి? ఎవరికైనా తెలుసా నయమాను గురించి? నయమాను ఒక సోల్జర్. హీ ఈజ్ ఎ సోల్జర్ కదా. నయమాను ఎవరు? ఒక సోల్జర్, ఒక సైనికుడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆయనకి ఏమొచ్చింది? What did Naaman get? What did he receive from these 3 things? రెండు రాజులు he got leprosy. He was affected by leprosy. He was suffering from leprosy. చూడండి సెకండ్ చాప్టర్, సెకండ్ కింగ్స్, రెండు రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ అధ్యాయం 1 నుంచి 19 చదివితే we get to know about Naaman. నయమాను గురించి మనకు తెలుస్తుంది. 5వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుంచి మనం 19 వచనాల వరకు we have learned it in Sunday school. చిన్నప్పుడు సండే స్కూల్లో మనం నేర్చుకున్నాం. మీరంతా సండే స్కూల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ నయమాను కథ తెలుసు. యూత్లోకి వచ్చిన వాళ్ళకి యంగ్స్టర్స్ కూడా they know about Naaman. నామానుకు ఏమొచ్చింది? ఏమొచ్చింది? ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. ఆయన కుష్ఠరోగం వస్తే ఏం జరిగింది? What happened to him? Did he believe in God? ఆయన దేవుడు నమ్మాడా? నమ్మలేదు. నమ్మకపోతే నమ్మాల్సి వచ్చింది. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి ప్రవక్త ఆయన పట్ల కృప చూపించి, దేవుడు చూపించినటువంటి కృపను ఎవరికి చూపించాడు? నయమానుకు చూపించాడు. సో టు వాష్ ద రివర్ జోర్డాన్, యోర్దాను నదిలో ఆయన కడగబడాలి. ఎప్పుడైతే ఆయన 7 మార్లు యోర్దాను నదిలో మునిగి లేస్తాడో అప్పుడే ఆయన శుద్ధుడవుతాడు. ఏమవుతాడు? క్యూర్డ్. He will be recovered from his ill health. అనుకున్నటువంటి ఆ లెప్రసీ నుంచి ఏమవుతుంది? ఆ కుష్ఠరోగం నుంచి బాగా అవుతాడు. సో ఏం జరిగింది ఇక్కడ? నయమాను ఎవరికి విధేయత చూపించాడు? అక్కడ ఉన్నటువంటి ఎలీషా ప్రవక్తకు విధేయత చూపించాడు. మనం ఎంత మాత్రము టీచర్స్ కి విధేయత చూపిస్తున్నాము? పెద్దవాళ్ళకి విధేయత చూపిస్తున్నాము. obedient to the elders. పెద్దవాళ్ళకి మనం ఎంత విధేయత చూపిస్తున్నాము? ప్రవక్తలకు ఎంత మాత్రం విధేయత చూపిస్తున్నాము? Nowadays who are prophets, pastors are the prophets, right? Are we obedient to pastors? మనం పాస్టర్లకి విధేయత చూపిస్తున్నామా? నయమాను ఆనాడు ఆయన సైనికుడు, కానీ దేవుడు ఏం చేశాడు? ఆయనను కుష్ఠరోగంతో మొదటే ఆయన ప్రవక్త మాట విని ఏమైనాడు? He has to go to Jordan and he has to wash his body. He has to wash his whole body in the river of Jordan. జోర్డాన్లో యోర్దాను నదిలో ఆయన కడగబడాలి. కడగబడితేనే అప్పుడే ఆయనకు శుద్ధుడవుతాడు. సో Naaman had to humble himself. అందుకనే ఆయన తగ్గిపోవాల్సి వచ్చింది, విధేయత చూపించాల్సి వచ్చింది, వినయం చూపించాల్సింది. ఎవరి పట్ల? ఎవరి ముందు? ప్రవక్త ముందు. He has to humble himself and obey the commands of the prophet. ఎవరు ఆ prophet? ఎవరు? ఎలీషా ప్రవక్త. So Elisha is the prophet during his period. నామాను ఏమైంది? నామానుకు ఆ లెప్రసీ వెంటనే మాయమైపోయింది. ఎన్నిసార్లు మునిగాడు యోర్దాను నదిలో? How many times he dipped himself in Jordan river? 7 times. 7 సార్లు మునిగి లేచాడు. ఒక మాట వదిలేక మీకు అందరికీ తెలుసు కదా, డుక్కి లగాయి బాబా డుక్కి లగాయి. How many times? ఎలీషా నామాను से बात मानकर डुबकी लगाई रे बाबा डुबकी लगाई, 1 बार 2 बार. మర్చిపోయినారా? యోర్దాను నదిలో నయమాను చెప్పాలి. పాట ఎవరికైనా వచ్చా? సార్కి వచ్చాక సార్ మాట్లాడాను చూడండి ఎంత మంచిగా. యోర్దాను నదిలో నయమాను ఏం చేశాడు? మునిగాడు. మునిగితే ఆయన ఎన్నిసార్లు మునిగాడు? 7 మార్లు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు. ఎన్నిసార్లు
He obeyed God. He obeyed the prophet. ప్రవక్తని చూసి నేను మునగనట్లేదు. ఎందుకు? ఆయనకు వచ్చినటువంటి కుష్ఠరోగము has to be healed. That leprosy has to be healed from his body. ఆయన నామములో ఉన్నటువంటి ఆ లెప్రసీ కుష్ఠరోగము తీసివేయాలి కాబట్టి దేవుడు ఏం చేశాడు? నామాను ఏం చేశాడు? విధేయత చూపినట్టుగా చేశాడు. ఆయన గొప్ప సోల్జర్, పెద్ద సైనికుడు. వింటారా మాటలు? పెద్దవాళ్ళు వింటారా మాటలు? వినరు కదా. బట్ నామాను విన్నాడు. నయమాను యోర్దాను నదిలో 7 మార్లు విన్నాడు. సో హి వాస్ ఒబీడియంట్ టు గాడ్. ఒబీడియన్స్ టు గాడ్ బిగిన్స్ విత్ హ్యూమిలిటీ. ఎప్పుడైతే మనం తగ్గింపు కలిగి జీవిస్తామో అప్పుడే మనలో ఏమొస్తుంది? దీనత్వము. ఎవరి పట్ల దీనత్వము? టువర్డ్స్ గాడ్. దేవుడికి మనము ఒబే చేయాలి. when we obey God we obey the elders of this earth. మనం ఎప్పుడైతే దేవుడికి విధేయత చూపిస్తామో ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తామో ఈ లోకంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకు, తర్వాత టీచర్స్ కు, లెక్చరర్స్ కి, ఇంకా పెద్దవాళ్ళకి, అంటే హైయర్ పొజిషన్స్ లో ఉన్న వారికి అందరికీ వాడు వీడు obey, show obedience, you will be humble. Okay, so we must believe that God's way is better than our way. ఆ రోజు నామానికి చెప్పాడు నయమానుకు, నువ్వు ఖచ్చితంగా మొదలాలి అంటే విన్నాడా లేదా? విన్నాడు. He obeyed the prophet Elijah. ఎప్పుడైతే obey చేశాడో అప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ లెప్రసీ ఏమైపోయింది? తక్షణమే మాయమైపోయింది. ఆయన శరీరం ఎలాగైపోయింది తెలుసా? చంటి బిడ్డలు ఉంటారు కదా, చిన్న బేబీస్, హౌ దే లుక్ సో సాఫ్ట్ కదా, దే స్కిన్ విల్ బి సో సాఫ్ట్. అంత సున్నితంగా మారిపోయిందంటే ఎవరిది? నయమాను శరీరము. ఇంకా నీలో ఏదైనా అటువంటి పాపముతో కూడినటువంటి, లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యతో కానీ ఏదైనా దేవుడికి విధేయత చూపలేని విధంగా ఏదైనా నీ జీవితంలో ఉందా? ఉంటే ఏం చేయాలి? నయమాను వలె ఏం చేయాలి? You need to ఏం చేయాలి? You need to show proud. Is it so? No. You need to obey God. You need to believe in God. You need to show obedience towards God. Then everything will be eradicated from you, or will be removed from you. Whatever the sin which you have, whatever the sinful nature, whatever the thing that is which is hurting you alone in your body, that will be removed. Next person will go towards Chronicles 2nd chapter, 2nd Chronicles 32 chapter, verse 26. రెండవ దినవృత్తాంతముల గ్రంథము, రెండవ దినవృత్తాంత గ్రంథములు 32వ వచనము, 32వ అధ్యాయం 26వ వచనము. రెండవ దినవృత్తాంత గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనము. We'll see here one more person, 32, 26. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిది కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. If you see 24th verse, if you read 24th verse, ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేశాడు. What did he say? హిజ్కియా ఏమైంది? హిజ్కియా humbled. Why did he humble himself? Because he has to be healed. ఏం చూపొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది ఆయనకి. యెహోవాకు మొరపెట్టగా when he pleaded God, Lord look at me, I am suffering a lot. ఎప్పుడైతే నేను దేవుని వైపు తిరిగి నువ్వు ఎప్పుడైతే తగ్గిపోయి దేవుని అడుగుతావో హిజ్కియా వలె, then the pride of your heart will be removed. ఆయన ఏం చేశాడు? ఆయనలో ఉన్నటువంటి గర్వమును తీసేశాడు. హిజ్కియాలో ఉన్నటువంటి గర్వము తగ్గించుకొని గర్వం తీసేసి హృదయ గర్వం. What did he have? He has హృదయ గర్వము. చూడండి ఎంత ఘోరమైనది కదా హృదయ గర్వం. హృదయంలో గర్వం, ప్రైడ్ ఎక్కడుంది? ఆయన
హార్ట్ లో ఉంది. హీ హ్యాస్ ప్రైడ్ ఇన్ హిస్ హార్ట్. ఎవరు? హిజ్కియాలో హృదయ గర్వం ఉంది. అటువంటి గర్వంలో విడిచిపెట్టి ఏం చేయాలంట? ఏం చేశాడు? తాను యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకొని గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము చంద్ర మీదకి రాలేదు. God's wrath is not upon the people of Jerusalem. వారి మీద కోపం ఎన్నటికీ రాలేదు. ఎందుకు? వారు తగ్గించుకున్నారు. Because they wanted to be healed. Who wanted to be healed here? హిజ్కియా మరణ దశలో నుండి బాగుపడ్డాడు. మరి మనం ఇంకొక వ్యక్తిని చూద్దాము. ఇంకొకరు ఎవరంటే మన యేసు ప్రభువును చూద్దాము. God himself was humble. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక God himself was humble, right? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నారు. ఎవరో ఇక్కడ రిక్తునిగా చేసుకున్నారు? Jesus had to take the form of, ఏ ఫామ్ తీసుకున్నాడు? దాసుని స్వరూపం. He took the form of the servant. He humbled himself. Jesus humbled himself. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎలాగా? మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని. He was being born in the form of man. He was like a man. ఆయనంతటి ఆయన మనిషిని స్వరూపము ధరించుకొని then what he did? ఏం చేశాడు? తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. He was formed into a servant. He became a servant. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుని స్వరూపం ధరించుకొని ఏం చేశాడైనా? తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. జీసస్ ఎవరు? యేసు ప్రభు. ఎవరి కోసం? బికాస్ ఆఫ్ యూ అండ్ మీ. నీ కోసం, నా కోసం ఆయన ఏం చేశాడు? He shed his blood on the Calvary. ఆ క్రాస్ పైన ఆయన సిలువలో 3 మేకుల పైన ఆయన రక్తమునంత కార్చాడు కదా. యేసు ప్రభు చూపించినటువంటి హ్యూమిలిటీ ఎంత గొప్పది. He showed humbleness on this earth because to save us. మనల్ని రక్షించడానికి కోసమే ఆయన యేసు ప్రభువు ఈ లోకంలో రిక్తునిగా చేయబడ్డాడు. He was being born in the likeness of men. He took the form of a servant and then ఏమయ్యాడు? ఆ క్రాస్ పైన He shed his blood. రక్తమునంత కార్చి మన కోసమే ఆ రక్తంలో మనల్ని కడిగి వేశాడు. He cleansed all the sins of our heart. మన హృదయంలో ప్రతి పాపమును కడిగి వేసిన దేవుడు మన దేవుడు. He obeyed God. Jesus obeyed God. The Son of God, the Son of Man obeyed God. ఎవరికి ఆయన హంబల్ చూపించాడు? ఆయన దీనత్వం ఎవరికి చూపించాడు? ఎవరి దగ్గర తగ్గించుకున్నాడు? యెహోవా దేవుడి దగ్గర ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. He himself humbled. ఓకే, ఆయన హ్యూమిలిటీ చూపించాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఏం చేశాడు? 8వ వచనం ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 8. ఆయన ఆ కాలమందు మనుషుల్లో కనబడి he was in the likeness of man. then మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా ఏం చేశాడు? విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయనంతగా ఆయన తగ్గించుకున్నాడు. సో ఈ హంబల్ హిమ్సెల్ఫ్. మనం కూడా అంతే. మనం తగ్గించుకుంటే God will keep us in the heights. ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? పక్షిరాజు రెక్కలే పెట్టుకొని ఎంత బాగా పైకి కొడుతుందో అలాగే ఎవరి బిడ్డలైన మిమ్మల్ని కూడా
దేవుడు మిమ్మల్ని అంత ఎత్తుగా ఎక్కించే దేవుడు, ఎత్తైన కొండల పైన నన్ను ఎక్కించే దేవుడు. ఒక పాట ఉంది కదా, Humble thyself in the sight of the Lord. Humble thyself in the sight of the Lord, and He will lift you up. And He will lift you up higher and higher. And He will lift you up. ఎక్కడికి తీసుకెళ్తాడంట? ఎక్కడికి పైన ఎక్కలేనంత ఎత్తైన కొండల పైన నిలబెట్టబోతున్నాడు. He will make you to stand upon the high mountains. ఎక్కడ? అటువంటి సియోను పర్వతం మీద మనం నిలబెట్టబోతున్నాడు. ఆ సియోను పర్వతం అంటే ఏదో కాదు. అప్పటి కాలంలో సియోను పర్వతం మీద ఎవరెక్కారు? పాత నిబంధన గ్రంథంలో మోషే క్లైంబ్ ద మౌంట్ ఆఫ్ సాయన్. సీనాయి పర్వతం పైన ఎవరెక్కారు? మోషే ఎక్కారు. టుడే we are also going to climb the mountain of Zion. Where is it? ఎక్కడ ఉన్నది? ఈ భూమి ఉందా? No, it is in heaven. మనం కూడా ఒకరోజు we are going to climb up. How will we go? ఎట్లా ట్రావెల్ చేస్తాము? ఎట్లా వెళ్తాము? మేఘాల మీద వెళ్తాము. They are all invisible clouds. మనం కనిపించవు. కనిపించండి రెప్పపాటున twinkling of an eye. We'll climb the clouds and then we'll travel to the heaven above. దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. One day we are going to. అందుకోసమే మనం ఏం చేయాలి? We need to humble ourselves. మనం దీనత్వం కలిగి జీవించాలి. మొట్టమొదటిగా మనం చదువుకున్నాం కదా, కీర్తనల గ్రంథము మత్తయి సువార్త 5వ అధ్యాయం. మన మూల వాక్యం ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Blessed are those who are meek in ఎక్కడ? హార్ట్, ఇన్ యువర్ హార్ట్. ఎవరైతే ఆత్మ విషయమై దీనులై ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట? ఎక్కడ తీసుకెళ్తాడు? He will take us to his home above. ఎక్కడున్నది? హెవెన్. క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోకి మనం అందరం చేర్చబడాలంటే, ఆ నూతన యెరూషలేము పట్టణంలోకి మనం అందరం చేర్చబడాలంటే we need to believe in God. We need to obey God. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? We need to believe in God. We need to obey God. మనంతకు మనమే humble ourselves. We need to humble ourselves. యేసు ప్రభువు తను తానే రిక్తునిగా చేయబడ్డాడు కదా. When you think of the example of the Calvary, ఒక్కసారి recollect the thing. మనం చూడలేదు కానీ just imagine how pain, ఎంత పెయిన్ పొందాడు కదా మన దేవుడు మన కోసం. How much pain did he gain because of our sins, because of our sins which we made with our hands. మన చేతులతో చేసినటువంటి పాపముల ద్వారా, because of our sins that we made with our legs, with our feet, మన కాళ్ళ చేతులతో మనం చేసినటువంటి పాపముల ద్వారా he got pricked with the nails. ఆయన సిలువ కొట్టారు, మేకులతో సిలువ కొట్టారు, ఆయన రక్తము కాచారు మన కోసమే. ఎంత ప్రాణత్యాగం చేశారు కదా. He obeyed God. ఎవరి చిత్తం ఇదంతా? దేవుని చిత్తం కాదు. ఆయన కుమారుడు మన కోసమే ఈ లోకానికి వచ్చి మరణం పొంది దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు? ఇప్పుడు శాశ్వతమైన రాజ్యము. దీనత్వం కలిగి జీవిస్తే ఎక్కడ దీనత్వం కలిగి ఉండాలి? We need to have humbleness or the meekness in our heart. Blessed are those who are poor in heart. Blessed are those who are poor in heart, and they shall go to ఎక్కడికి వెళ్తాడు? హెవెన్. పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం కావాలంటే మనం ఏం చేయాలి? We need to humble ourselves. మనమంతా మనం తగ్గించుకొని ఉండాలి. ఎవరెవరికి లోపడాలి? మోషే ఈ లోకంలో దేవుడు పెట్టుకున్నాడు కదా మోషేను. భూమి అంతటిలో సాత్వికుడు అనబడ్డాడు. నెక్స్ట్ ఎవరు
సెకండ్ పర్సన్ ఈజ్ నామాన్, థర్డ్ పర్సన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ కూడా మన కోసం ఏం చేశాడు? ఈ షోడ్ హ్యూమిలిటీ. అదే కదా మనం చదివిన ఫిలిప్పీ రాసిన పత్రిక 2:7 చూసాం కదా, మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు, విధేయత చూపించినాడు. ఈ షోడ్ హ్యూమిలిటీ until he gave his life for all of us, for all of our sinful nature. God shed the blood. God was upon the cross. ఎందుకోసము? మనల్ని రక్షించడం, to save us, to save from all the sinful deeds. He was mounted on the cross. He was crucified on the cross. ఎందుకోసము? మనల్ని కూడా ఆయన రాజ్యంలో తీసుకెళ్ళడానికి. మీకు అర్థమైందా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ? బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ పూర్ ఇన్ హార్ట్. ఎవరైతే ఆత్మ విషయమై దీనులై ఉంటారో వారు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యము వారిది. ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? యేసు ప్రభువు స్వయంగా చెప్పాడు. ఈ లోకంలో ఆయన కొండమైన ప్రసంగం 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో స్టార్ట్ చేశాడు కదా. He started the sermon on the mount from the chapter 5 and he said the blessing. ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చాడు కదా. మనం ఒకటి నేర్చుకున్నాం. ఏంటి? We need to humble ourselves. ఎప్పుడైతే when we show the humbleness in our heart, ఎక్కడికి వెళ్తామో? పరలోక రాజ్యానికి వెళ్తాం. అదర్వైజ్ ఎక్కడికి వెళ్తాము? నరకానికే వెళ్తాం, తప్పకుండా వెళ్తాం. మీకు నరకం కావాలా, పరలోక రాజ్యం కావాలా? యూ హ్యావ్ టు చూస్. ఒక రోడ్ ఉంది, ఆ రోడ్లో వెళ్తా ఉన్నాము. మన డెస్టినీ ఈజ్ సమ్వేర్ ఎల్స్. బట్ వన్స్ వీఆర్ స్టార్టెడ్ అవర్ జర్నీ, దేర్ వర్ 2 roads అగైన్. వెళ్తా ఉంటే మధ్యలో 2 దారులు వచ్చినాయంట. వన్ రోడ్ ఈజ్ వెరీ స్మూత్ రోడ్. ఎట్లా ఉందంట? పచ్చని గడ్డితో ఉందంట. ఆ రోడ్డు మంచిగా ఉందంట. వన్ రోడ్ ఈజ్ స్టాంప్డ్ బై ఆల్ పీపుల్ విత్ ఆల్ థాట్స్, స్టోన్స్, పెబల్స్, ఎన్ని రకాలుగా ముళ్ళు, ముళ్ళకంపలు అన్నీ ఉన్నటువంటి ఒక రోడ్. డు యూ చూస్ విచ్ రోడ్? either the road which is full of green grass, మంచి పచ్చని గడ్డి ఉన్నటువంటి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తావా, లేదంటే ఈ ముళ్ళ కంచెల మీద నుండి వెళ్తావా? విచ్ వన్ విల్ యూ చూస్? ఏది చూసి తెలుసుకుంటావు? దిస్ ఈస్ అ పోయం, ఓకే, విచ్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ రాబర్ట్ ఫ్రాస్ట్, ద రోడ్ నాట్ టు బి టేకెన్. మీకు అందరికి తెలిసే కదా, స్కూల్లోనే వచ్చింది. ద రోడ్ నాట్ టు బి టేకెన్ ఇస్ ద టైటిల్ which was written by the poet Robert Frost. Because I thought that I dealt it in engineering college, BTech students ni chepparu. Why did I say again? Which road will you choose? మీ భాషలో ఏమంటారు? మార్గము, ఏ రస్తా అంటారా, ఏ దారి అంటారా? విచ్ వన్ డు యు చూస్? ఏ రోడ్ చూసుకుంటారు? డు యు చూస్ హెవెన్ ఆర్ హెల్? మీరు నరకమా లేకపోతే పరలోకమా? ఏదో చూస్ చేసుకోండి రైట్ నౌ. ఇప్పుడే మీ హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను పొందిన గాయముల చేత మీరు రక్షించబడి ఉన్నారు కనుక మీరు ఏం చూస్ చేసుకోవాలి? యు నీడ్ టు చూస్ the road which makes the difference. ఏదైతే తప్పకుండా మిమ్మల్ని పరలోక రాజ్యం చేరుతుందో ఆ మార్గమే ఎంచుకోవాలి. ఎందుకని దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునే అన్నాడు. జీసస్ ఈస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఎవరిప్పుడు మార్గము? యేసు ప్రభు. యేసే మార్గము కాబట్టి ఆ మార్గమే మనము ఎంచుకోవాలి. ఏ మార్గం ఎంచుకోవాలి? ఎవరి మార్గం ఎంచుకోవాలి? ద వే విచ్ జీసస్ షోడ్ us. యేసు ప్రభు మనకు చూపించినటువంటి మార్గం ఎంచుకోవాలి.
ఇరుకు మార్గము, విశాల మార్గము. ఇరుకు మార్గమా, విశాల మార్గమా? యు వాంట్ నారో పాత్ ఆర్ బ్రాడెడ్ పాత్, వైడ్ పాత్? ఏది కావాలి? ఇఫ్ యు వాంట్ టు ట్రావెల్ ఇన్ వైడ్ పాత్, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ విల్ గో దిస్ పాత్, ఇన్ దట్ పాత్. ఆ పాత్లో, వైడ్ పాత్లో, విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇరుకు మార్గంలో వెళ్ళేవాడు ఉండలేదు. ఇరుకు మార్గం ఎక్కడికి వెళ్తుంది? ఇట్ లీడ్స్ టు హెవెన్. ఇరుకు మార్గము ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకరాజ్యం తీసుకెళ్తుంది. విశాల మార్గము నరకమునకు లీడ్ చేస్తుంది, లీడ్స్ టు హెల్. ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతుండగా యు నీడ్ టు ఒబే గాడ్, యు నీడ్ టు బిలీవ్ ఇన్ గాడ్. దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుడు నమ్మిందే కాకుండా దేవుడికి నివేదిక చూపించి బ్రతుకుతే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పరలోక రాజ్యవాసులుగా చేస్తాడు. ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. Blessed are those who are poor in heart, they go to heaven. పరలోక రాజ్యము వారిది. అటువంటి జీవితం జీవించాలని దేవుడు మన వెనుకల్లో బాగా వచ్చేవాడు. దీనత్వం కలిగి జీవించాలని, దీనత్వం కలిగి జీవించే వాళ్ళు జరిగే కార్యాలు మనం ఒకసారి రివైజ్ చేసుకుంటాము. మొట్టమొదటిగా దీనత్వము కలిగి ఉన్నటువంటి బిడ్డలలో జరిగే కార్యాలు ఏంటంటే వారు సంతృప్తి కలిగి జీవిస్తారు. మనకు ఏమొస్తుంది? సంతృప్తి. దీనత్వం కలిగి ఉంటే సంతృప్తి కలుగుతుంది. రెండవది ఏంటి? సంతోషం కలుగుతుంది. మూడవది సంక్షేమము కలుగుతుంది. You are all blessed with all these three.